నమస్తే. వెల్కమ్ టు బీఆర్‌కే. నేను ఝాన్సీ. ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు త్రిజగద్గురు పీఠం చైర్మన్, అలాగే వారసురాలైన మైలవరపు నాగమణి గారు. మరి అమ్మగారు ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి మనకున్న సందేహాలన్నిటిని అడిగి నివృత్తి చేసుకుందాం. నమస్కారం అమ్మ. నమస్కారం అమ్మా. అమ్మ, ఎంతో ఘనంగా గణేష్ చతుర్థి పూర్తయిపోయింది. అండ్ ఇప్పుడు కొంచెం గ్యాప్ తర్వాత దసరా రాబోతుందమ్మా. అవునవును. అసలు దసరా యొక్క ప్రాముఖ్యత ఏంటి? దానికి ముందొచ్చే బతుకమ్మకి సంబంధించి 9 రోజులు కూడా చేస్తారు. అవును. వాటి గురించి మాకు వివరించండమ్మా. తప్పకుండా ఒక్కొక్క విషయం తెలుసుకుందాము. ప్రారంభంగా ఏ పనులు మనం చేయాలన్నా కూడా గణపతి ఆరాధన మనం చేసి, గణపతి పూజ చేసి చేసుకుంటాము. అవునమ్మా. అట్లాగే భాద్రపద మాసానికి ఒక విశేషం ఉంది. హ్మ్. గణపతి ఆరాధన చేయటం, గణపతి నవరాత్రులు చేసుకోవటం. తర్వాత ఆయన తల్లి అయిన పార్వతీమాతని పూజించుకుంటూ మనం శరన్నవరాత్రి, దసరా ఉత్సవాలు మనం చేసుకోవటం జరుగుతుంది. ఓకే అమ్మా. దీని తర్వాత మళ్ళీ కార్తీక మాసంలో హ్మ్. కొడుకుని తల్లిని పూజించుకున్నాం కాబట్టి హ్మ్. తండ్రి గారైన పరమేశ్వరుని కూడా పూజించుకోవడం మనకు కార్తీక మాసంలో వస్తుంది. కాబట్టి వరుసగా 3 నెలల్లో వచ్చే విశేషాలు. ఇప్పుడు మనం దసరా రాబోతోంది తొందరలో. హ్మ్. దసరా పండుగలో 9 రోజులు దసరా అంటే 9 రోజులు చేసుకుంటాము, 10 రోజులు పండగ అని అనుకుంటాం. అవునమ్మా. కానీ ఈసారి విశేషం ఏంటంటే ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఇట్లా వస్తుంది. అంటే ఒక తిథి అనేది 2 రోజులుగా ఉంటుందన్నమాట. ఓకే అమ్మా. కొన్ని రోజుల్లో నక్షత్రం కానీ తిథి కానీ ముందు రోజు తర్వాత రోజు కూడా ఉండటం అనేది జరుగుతుంది. కాబట్టి 10 సంవత్సరాలకు ఒకసారి మనకి దసరా పండగ 11 రోజులు చేసుకునే అవకాశం వస్తుంది. అచ్చా, అది ఈసారి వచ్చిందమ్మా? ఏకాదశి రాత్రిగా చేసుకోవటం అనేది వస్తుంది. ఓకే. చాలా అదృష్టం ఈ సంవత్సరం దసరా పండుగ చేసుకునే వాళ్ళందరికీ. మళ్ళీ మనకి 10 సంవత్సరాలకు కానీ ఇలా రాదు. ఓకే అమ్మా. మరి ఆ రోజు అంటే మనం పూజ చేసే విధానం గాని, విధి విధానాలు గాని ఎలా ఉండాలమ్మా? అంటే ఎలా చేసుకోవాలి? చాలా మంచిది. ఎవరైనా దసరా పండుగని యథావిధిగా చేసుకోవాలనుకున్న వాళ్ళు కలశ స్థాపన చేసుకోవాలి. హ్మ్. కలశ స్థాపన చేసుకుని ఇంట్లో చేసుకునేవాళ్ళు పరమ పవిత్రమైన ఒక కలశాన్ని, అంటే మీ దగ్గర ఏదైనా గంగాజలం, ఏదైనా యాత్రలకు వెళ్ళినప్పుడు మనం జలాలు తెచ్చుకుంటాం కదా, ఆ జలాలతో కానీ లేకపోతే శుద్ధ జలాలు మీ ఇంట్లో ఉన్న జలాలతో కానీ దాంట్లో పంచపల్వాలు, నవరత్నాలు, పంచలోహాలు, పసుపు, కుంకుమ, గంధము ఇవన్నీ వేసి అమ్మవారుగా భావించి కలశ స్థాపన చేసుకోవాలి మనం. ఓకే. ఈ 9 రోజులు అఖండ దీపం కూడా వెలిగేలాగా మనం చేసుకుని అమ్మవారిని యథావిధిగా షోడశోపచార పూజలతో చేసుకుని మనం ఘనంగా అమ్మవారికి నైవేద్యాలు, ఆమెకి ప్రీతికరమైనవి నైవేద్యాలు సమర్పించుకుని ఏ రోజున ఏ అమ్మవారిని మనం పూజ చేస్తున్నామని ముందు మనం ఒక పేపర్ మీద రాసుకుంటే మనం మొట్టమొదటి రోజునే బాలా త్రిపుర సుందరిగా మనం అమ్మవారిని స్థాపన చేసుకుని అలా పూజిస్తాం. ఓకే అమ్మా. కనకదుర్గాదేవిని, పార్వతీ అమ్మవారి, ఓకే అమ్మా. దుర్గాదేవి చేసుకుంటాం కాబట్టి 9 రోజులకి 9 అవతారాలు, 9 మూర్తుల్ని మనం పూజించుకోవటం జరుగుతుంది. కాబట్టి ముందుగానే ఏ రోజున ఏ అమ్మవారు ఉంది, ఏ రూపంగా మనం ఆవిడ్ని పూజ చేయాలి, ఆమెకి ఏ వస్త్రం, ఏ రంగు కలిగిన వస్త్రాన్ని కట్టాలి, ఆమెకి ఇష్టమైన ప్రసాదాలు ఏమిటి, ఏం నైవేద్యం పెట్టాలి అని ముందుగానే మీరు ప్రిపేర్ అవ్వాలి. ప్రిపేర్ అయ్యి చక్కగా సిద్ధం చేసి ఉంచుకుంటే అప్పుడప్పుడు మీకు గడబిడ లేకుండా యథావిధిగా మీరు పూజ చేసుకోవటానికని ఒక పద్ధతిగా ఉంటుంది. ఓకే అమ్మా. మొదటి రోజున మటుకు కలశ స్థాపన చేసుకుని మనం శరన్నవరాత్రి అనేది ఆరంభించుకుంటున్నాం కాబట్టి మనకు మనంగా చేసుకోవటం కాకుండా ఒక చక్కని ఒక బ్రాహ్మణ్ణి నియమించుకుని మనం ఆయనతో మనం ఈ యొక్క ప్రారంభాన్ని ఆయనతో మనం సంకల్పం చెప్పుకుని గోత్రనామాలతో ప్రారంభం చేయించుకుని మీకు కనుక శక్తి ఉంటే 9 రోజులు ఆయన బ్రాహ్మడి యొక్క ఆధ్వర్యంలో మనం ఈ పూజాది కార్యక్రమాలు శరన్నవరాత్రి చేసుకోవటం అనేది మంచి పద్ధతి. లేదు మనకి చాలా ఏళ్ల నుంచి మనం వంశపారంపర్యంగా ఈ శరన్నవరాత్రి మనం చేసుకుంటున్నాం అని అనుకునే వాళ్ళకి అలవాటైపోతుంది. కాబట్టి మొదటి రోజున బ్రాహ్మణ్ణి నియమించుకుని ఆయనతో మన పూజా విధానాన్ని అనేది ప్రారంభం చేసుకుని మిగతా 9 రోజులు మీరు యథావిధిగా మీరు పూజ చేసుకోవచ్చు, స్వయంగానే మీరే చేసుకోవచ్చు. ఓకే అమ్మా. చాలా విశేషం ఏంటి అమ్మా, అసలు ఈ దసరాకి మామూలుగా 9 రోజుల తర్వాత మీరు అన్నట్టుగా 10వ రోజు దసరా చేసుకుంటాము. ఈ 9 రోజులు బతుకమ్మని పేర్చి చేసేది ఇప్పుడు మీరు చెప్పిన పూజా విధానం రెండు ఒకటా అమ్మా, వేరా అవి? లేదు లేదు, వేరు వేరు. వేరు వేరు. బతుకమ్మ అనేది మన ప్రాంతీయ ఆచారం. ఓకే. ఓకే అమ్మా.
ఇంతకుముందు మీరు చెప్పిందేమో మొత్తం అందరూ చేసుకోవచ్చు. అందరూ అన్ని ఓహ్! రాష్ట్రాలు, అన్ని దేశాల వాళ్ళు కూడా ఆచరిస్తున్నదనమాట. చాలా ఓకే అమ్మ. విశేషంగా వినాయక చవితి ఎట్లా అయితే బ్రహ్మాండంగా ఆ రాష్ట్రం, ఈ రాష్ట్రం అని లేకుండా మనం ఎట్లా అయితే చేసుకుంటున్నామో, ఈ అవునమ్మా. దసరాని కూడా అలా చేసుకునేది. ఓకే అమ్మ. కేవలం బతుకమ్మ పండగ మట్టుకు మన ప్రాంతాలకి కొంత కొంత చేరుందనమాట. ఓకే అమ్మ. మనం ఈ అమ్మవార్లు దసరాల్లో రకరకాల మూర్తులుగా మనం పూజ చేస్తున్నాం కదమ్మా! హ్మ్. అది కూడా వాళ్ళ ప్రాంతాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుందండి. ఓకే. అమ్మవారికి నానావిధ రూపాలున్నాయి. హ్మ్. ఆ రూపాల్లో 9 రూపాల్ని ఒక ప్రాంతంలో ఒక రకంగా తీసుకుంటారు. హ్మ్. అంటే దుర్గా సప్తశతి నుంచి కొంతమంది కొన్ని రకాలుగా తీసుకుంటారు. కొన్ని రకాల వాళ్ళు కొంతమంది ఇంకో రకంగా తీసుకుంటారు. ఓకే అమ్మ. కాబట్టి మీ ప్రాంతీయ ఆచారం ఎలా ఉందో చూసుకుని నవదుర్గల్ని మీరు ఆ రకంగా పూజ చేసుకోవాలి. ఓకే అమ్మ. ప్రాంత ఆచారం ఉంటుంది. వంశపారపర్యంగా వచ్చే ఆచారం కూడా ఉంటుంది. దాన్ని మీరు పరిగణలోకి తీసుకుని చేసుకోవాలి. ఎందుకంటే నేను వివరణ ఇస్తున్నానండి. అంటే ఓకే. మనం ఇప్పుడు మీరు దుర్గని పూజించండి, బాలాత్రిపురని సుందరీదేవిని పూజించండి, లేకపోతే లలితగా పూజించండి, సరస్వతిగా పూజించండి మనం చెప్పామనుకోమ్మా, వాళ్ళ ప్రాంత ఆచారంలో ఇంకో రకంగా ఉండొచ్చు. ఓకే అమ్మ. ఇంకో కొంచెం మాటగా వాళ్ళు విధి విధానాలు పిలుచుకోవచ్చు. కొంచెం చేంజ్ ఉండొచ్చు. అమ్మవారిని పూజించే విధానంలో కూడా మనకి వాళ్ళ ప్రాంతాన్ని బట్టి ఉంటుంది కాబట్టి దాన్ని పరిగణలోకి తీసుకుని వాళ్ళు చేసుకోవటం అనేది మంచి పద్ధతి. ఓకే అమ్మ. అమ్మ మామూలుగా ఏ రోజులైనా సరే, ఏ మాసంలో అయినా సరే అది శ్రావణ మాసం అవ్వండి, ఆషాఢ మాసం అవ్వండి, ప్రతి మాసంలో పంచమి గాని, నవమి గాని అవునవునవును. ప్రాముఖ్యత ఉంటుందమ్మా. అవునవును. మరి ఈసారి ఈ 9 రోజుల్లో వాటి యొక్క ప్రాముఖ్యత చెప్పండమ్మా. 9 రోజుల ప్రాముఖ్యత అంటే పంచమి రోజున కూడా మనకి చాలా విశేషమైన పూజ ఉంది. అంటే పంచమి రోజు కూడా ఒక విశేషమైన పూజ చేయాలమ్మా? అంటే ఇప్పుడు దసరా 9 రోజుల్లో అమ్మవారిని మనం పూజిస్తాం పూజిస్తాం. దుర్గాదేవిని. హ్మ్. కాకుండా ఒక ప్రత్యేకమైన కొన్ని నోములున్నాయి. ఓకే. అవేంటమ్మా? అవి కొన్ని మనం తెలుసుకుందాము. హ్మ్. మనం ఏంటంటే పాడ్యమి రోజు నుంచి మనం మొదలు పెడుతున్నాం కదండీ! హ్మ్. పంచమి రోజున కూడా ఒక పూజా విధానం ఉంది. అది ఓకే. మనం తెలుసుకుందాం. ఓకే అమ్మ. చెప్పండమ్మా. పంచమి రోజున చేసుకునే ఒక మహత్తరమైన వ్రతం ఉంది. అంటే దసరాల్లో చేసే అమ్మవారి పూజ కాకుండా హ్మ్. విశేషంగా ఒక వ్రత విధానం. ఓకే అమ్మ. ఆ వ్రత విధానం పేరేంటమ్మా ఆ అసలు? ఉపాంగ గౌరి లలితా వ్రతం అని ఒకటి ఓకే. ఉంది. ఓకే అంటే అమ్మ. లలితా రూపంగా అసలు మనం దసరాల్లో పూజ చేస్తాము. 5వ రోజున చేసేదన్నమాట గౌరీ వ్రతం. అంటే ఏంటంటేనండి, ఇప్పుడు దసరాల్లో మనం బాల పూజ, సుహాసిని పూజ, ముత్తైదుల పూజ ఇవన్నీ మనం చేస్తున్నాం. హ్మ్. కానీ విశేషంగా ఈ లలితా ఉపాంగ గౌరీ వ్రతంలో ఏంటంటే 9 మంది ముత్తైదులు మనం తీసుకోవాలి. ఓకే అమ్మ. 9 మంది ముత్తైదువులు తీసుకుని, ఈ 9 మంది ముత్తైదువులు ఎవరైతే ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నారో ఆ ఇల్లాలు ఉపవాసం ఉండాలి. ఓకే అమ్మ. ఆ 9 మంది ముత్తైదువులు అసలు ముందు పిలుచుకుని హ్మ్. చక్కగా వీళ్ళింట్లోనే హ్మ్. ఆమెకి వాళ్ళు తలంటు పోసుకోవటానికి కుంకుడుకాయలు, శనగపిండి హుహుహు. ఇలాంటివి కూడా వాళ్ళకి మనం అందజేసి వాళ్ళు తలంటు పోసుకుని ఇక్కడే ఉండే విధానంగా మనం చూసుకోవాలి. చిన్నపాటి వేడుకే అయితే. అయ్యో! చాలా అండి. ఓకే చాలా అమ్మ. వేడుకన్నమాట. హ్మ్. అయితే వాళ్ళకి కావలసిన అలంకరణ సామాగ్రి గాని అన్నీ మనమే సమకూర్చి అంటే హ్మ్. సాక్షాత్తు అమ్మవారిని "అమ్మ రా, తలంటి పోసుకో, ఇదిగో అభ్యంగన స్నానం చెయ్యి, నలుగు పెట్టుకో, చక్కగా హ్మ్. ఉండు, నీకు ఈ నూతన వస్త్రాలు ఇస్తున్నాను కట్టుకో" అని అన్నట్టు మనం 9 మంది కదా! ఇప్పుడు అవునమ్మా. మన అమ్మవారి అవతారాలు. అవునమ్మా. ఈ 9 మందిని కూడా అమ్మవారి రూపంగా భావించి హ్మ్. వాళ్ళకి అభ్యంగన స్నానానికి కావలసిన వస్తువులన్నీ ఇచ్చి వాళ్ళ చేత స్నానం ఆచరింపజేయించి వాళ్ళకి నూతన వస్త్రాలు ఇచ్చి హ్మ్. కట్టుకోమని, లేకపోతే వాళ్ళు గనక ఇంటి దగ్గర తెచ్చుకుంటే ఆ వస్త్రాలు కట్టుకుని ఉంటారు. హ్మ్. వాళ్ళు 9 మంది, ఈమె కూడా 10 మంది ఉపవాసం ఉండాలి. హ్మ్. ఏమీ తినకూడదు. ఓకే అమ్మ. వీలుంటే ఏదైనా కాస్త పాలు పళ్ళు కానీ ఏదైనా తాగి ఉండాలి. పగలల్లా ఉపవాసం ఉండాలి. హ్మ్. ఈ పగలల్లా ఉపవాసం ఉండి ఎవరైతే ఈ వ్రతం చేయించదలుచుకున్నారో వాళ్ళు కూడా ఈ 9 మంది చేత కూడా ఈ వ్రతాన్ని, పూజని చేయించాలి. వాళ్ళ ఓకే. చేత కూడా చేయించాలి. ఓకే అమ్మా. ఓకే. ఓకే. వాళ్ళు మెలకుండా ఉండటం కాదు. వాళ్ళ హ్మ్. చేత కూడా ఈ వ్రతం చేయించి హ్మ్. పగలు, సాయంత్రం పూట హ్మ్. మళ్ళీ అమ్మవారికి యథావిధిగా షోడశోపచారాలతో పూజ చేసుకుని హ్మ్. ఈ వ్రతం చేయించింది కదా 9 మందుల చేత, హ్మ్. వాళ్ళని సాక్షాత్తు పార్వతీదేవి 9 రూపాలుగా భావించి ఈ ముత్తైదు వాళ్ళకి హ్మ్. కాళ్ళకు పసుపు రాచి, మెడకి గంధం ఇచ్చి, హ్మ్. నూట కుంకుమ బొట్టిచ్చి, కాటుకిచ్చి అన్నీ ఇచ్చి యథావిధిగా వాళ్ళని సుహాసినీయులు పూజ అంటారు దీన్ని. ఓకే అమ్మా. ఇదంతా ఒక్క రోజులోనే జరుగుతుందమ్మా? ఉదయం నుంచి తెల్లారుజాము నుంచి రాత్రి సాయంత్రం కల్లా వరకు. అయిపోతుంది. ఉపవాసం సాయంత్రం వరకు ఆ, ఉండి అప్పుడు పూజ చేసుకుంటే యథావిధిగా సరిపోతుంది. గాజులు,
ముత్తైదుకి ఏమేం కావాలో గోళ్ళ రంగు దగ్గర నుంచి హ్మ్. ఏమ్మా బొట్టు బిళ్ళలు కానీ కుంకుమ బరిళ్ళు కానీ పసుపు కొమ్ములు జనరల్‌గా కొంతమంది దానం చేస్తారు మామూలుగా. కాదు కాదు ఇది పూజా ఇది వేరు. విధానం. ఇది మొత్తం పూజ. పూజా విధానం ఒక బ్రాహ్మణ్ణి నియమించుకు తప్పకుండా చేస్తే సంకల్పం చెప్పి దానికి అనుగుణంగానే ఈ పూజా విధానం చేయటం జరుగుతుంది. కన్నుల పండగ చాలా వైభవంగా ఉంటుంది. 9 మంది చక్కగా అలంకరించుకుని అవునమ్మా. వాళ్ళకి కూడా మంచి మంచి వస్త్రాలు జాకెట్ బట్టలు ఇవన్నీ పెట్టి యథావిధిగా సుహాసిని పూజ చేయాలి. వాళ్ళు ఓకే. మాతలు, అవునమ్మా. వాళ్ళు మానవ రూపంలో ఉన్న మానవ స్త్రీలు కాదు. హ్మ్. అక్కడ దేవత దుర్గకి చేస్తున్నాను నేను ఓకే అమ్మ. అన్న భావంతో ఈమె చెయ్యాలి. చేయించుకునే వాళ్ళు కూడా మేము అమ్మవారు రూపంగా ఉన్నాం. ఇప్పుడు ఏదైనా అమ్మ మనం ఎవరైనా మనకు పండు తాంబూలం కానీ ఎవరింటికన్నా వెళ్ళి ఇచ్చినప్పుడు కూడా మనం తీసుకుంది నేను కాదు సుమా. హ్మ్. తీసుకున్న వాళ్ళు ఏమనాలంటే మహాలక్ష్మి అర్పణం కరెక్టే అమ్మా. లేకపోతే దుర్గా అర్పణం అని తీసుకోవాలి. అవునమ్మా. తీసుకున్నది నేను కాదు, సాక్షాత్తు గర్వం లేదు. హ్మ్. తీసుకుంటున్నాను. ఆ ఇచ్చే వాళ్ళు కూడా ఏమాలంటే మహాలక్ష్మి దేవతార్పణం వస్తుంది హ్మ్. అంటే ఇవ్వాలి. కరెక్టే పుచ్చుకున్న అమ్మా. వాళ్ళు కూడా అలా పుచ్చుకోవాలి. కాబట్టి ఇక్కడ ఈ వ్రతం చేయించే వాళ్ళు కానీ చేయించుకుంటున్నారు ఎవరైతే చేసుకుంటున్నారో వాళ్ళు కానీ మేము అందరం దేవతా స్వరూపులమే, దేవతామూర్తిగా ఉండి మధ్యలో మేము అందుకుంటున్నాము. మాకు అందించేదంతా ఆ అమ్మకే చెల్లాలి, అవునమ్మా. చెందాలి, హ్మ్. హ్మ్. దుర్గాదేవికే చెందాలి అన్న భావంతో వాళ్ళు కూడా పుచ్చుకోవాలి. అప్పుడు దీనికి పరిపూర్ణత వస్తుంది, పవిత్రత అనేది వస్తుంది. ఓకే అమ్మ. అమ్మ ఈ పూజా విధానం పాటించడం వల్ల అంటే కలిగే లాభాలు ఏంటి అంటే ఏ శ్రేయస్సు కోసం ఇది చేస్తారు ముఖ్యంగా? కుటుంబ క్షేమం, మొత్తం. ఓకే. భర్త ఆయురారోగ్యాలతో ఉండటం కోసం, హ్మ్. కుటుంబ క్షేమం కోసం హ్మ్. చేసే వ్రతాల్లో హ్మ్. ఈ లలితా ఉపాంగ గౌరీ వ్రతం అనేది దసరాల్లో మనం పంచమి రోజున ఆచరించే అద్భుతమైన ఒక వ్రతం అన్నమాట. ఓకే అమ్మ. ఎవరైనా మధ్యతరగతి వాళ్ళు ఉంటారు. అలా పెట్టలేను అనే స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళకి ఏదైనా ప్రత్యామ్నాయంగా ఏదైనా పూజ ఉందా అమ్మ? ప్రత్యామ్నాయంగా పూజ అనేం కాదు. ఇంత వ్రతం యథావిధిగా చేసుకునే అనుకూలం ఏమీ లేకపోయినా కూడా హ్మ్. మీరు తోచినంత వరకు ఒకళ్ళకో ఇద్దరికో పండు తాంబూలం ఇచ్చుకోవటం, ఒక జాకెట్ బట్ట ఇచ్చుకోవటం, హుహుహు. మీకు అందుబాటులో ఏవుంటే అవి. ఓకే అమ్మ. ఓకే అమ్మ. వాళ్ళని ఒక పూట పిలిచి భోజనం పెట్టుకునే స్థితి ఉంటే ఇచ్చుకోవటం. అది లేదనుకోండి హ్మ్. చక్కగా మీరు మోయిన్ అని అంటారు కదా, హ్మ్. అదిను ఒక చీర జాకెట్ ఇవన్నీ తీసుకెళ్ళి ఏ గుడిలోకి వెడితే అక్కడ ఏదో మీకు పండు ముత్తైదు ఒక మహాతల్లిలాగా కనపడుతుంది, దుర్గాదేవిలాగా. ఆవిడకు బొట్టు పెట్టి ఇచ్చేసేయండి, ఓకే అమ్మ. సాక్షాత్తు తీసుకుంటుంది అమ్మ. ఓకే. కాబట్టి దీని గురించి బాధపడాల్సిన అవసరమే లేదండి. చక్కగా అలా చేసుకోవచ్చు. దసరాల్లో ఈ వ్రతం అనేది చాలా ముఖ్యమైనది మనకి. ఓకే అమ్మ. మరి పంచమి అన్నాం కాబట్టి నెక్స్ట్ అతి ముఖ్యమైనది నవమి. అవునండి. మరి ఆ నవమి యొక్క ప్రాముఖ్యత ఆ రోజు ఆ 9 రోజుల్లో వచ్చే నవమి రోజు ఎలాంటి పూజా విధానం చేసుకుంటే బాగుంటుంది? తప్పకుండా అమ్మ. నవమి రోజున కూడా మనకి చాలా విశేషమైన రోజులున్నాయి. అంటే మధ్య మధ్యలో ఒక 3 రోజులకి 2 రోజులకి గ్యాప్ వచ్చి ఒక విశేషమైన రోజులున్నాయి. అది కూడా మనం ఇప్పుడు చెప్పుకుందాం. చాలా మంచి ప్రశ్న అడిగారు మీరు. చాలా తెలుసుకోవాల్సిన విషయం కూడా. అంటే ఈ నవమి రోజునే మనం చేసుకోవాలా ఈ అపరాజిత పూజ అనేది మనం అనుకుంటాం. కానీ కాదమ్మా. ఏదేమైనా మనం ముఖ్యమైన ఒక పనుల మీద మనం వెళ్తున్నాము. హ్మ్. అంటే విదేశీయానం కానీ, హ్మ్. విదేశాల్లో ఏదైనా మనం చదువుకోవాలన్నా, ఉద్యోగం చేయాలన్నా, హ్మ్. లేకపోతే మనం తీర్థయాత్రలకు వెళ్తూ ఉంటాం. వెళ్ళినప్పుడు ఒక్కోసారి 20 రోజులు 15 రోజులు కూడా మనం యాత్ర చేసే ఒక సందర్భం అనేది వస్తుంది. ఓకే అమ్మ. ఇప్పుడు రీసెంట్గా ఏదైనా మనం ఒక చోటకు వెళ్ళినప్పుడు మన వార్తల్లో కూడా వింటున్నాం. అనుకోని సందర్భాల్లో మనం యాత్రకని వెళ్తాం. మనం ఏదో వినోదయాత్రకనో తీర్థయాత్రలకనో వెళ్ళినప్పుడు ఆకస్మికంగా కొన్ని చర్యలకు మనం అక్కడ లోనవుతూ ఉంటాం. బందీతో మొన్న చూడండి నేపాల్ వెళ్ళారు, యాత్రకి వెళ్ళారు. అవునమ్మా. అక్కడ ఏదో ఇది జరిగింది, ఘర్షణ ఘర్షణ జరిగింది. అవును. జరిగినప్పుడు మన వాళ్ళు కొంతమంది అక్కడ చిక్కుకుపోవటం జరిగింది. అట్లాగే ఇంకో టైంలో ఇట్లా కాశ్మీరు అటు వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా ఉగ్రదాడి. అనుకోని ఉగ్రదాడి జరిగినప్పుడు అక్కడ కూడా మనం అనుకోని సంఘటనలో చిక్కుకుని మనం కొద్దిగా ఇబ్బందులు పాలయ్యాం. ఓకే అమ్మ. ఇప్పుడు యాత్రని చేసేది అనేది వాళ్ళు విహారయాత్ర కానీ తీర్థయాత్ర కానీ సుఖంగా ఉండాలి. అవునమ్మా. ఆ కరెక్ట్. యాత్రని అందుకే క్షేమంగా వెళ్ళి లాభంగా. లాభంగా రండి అని ఆశీర్వదిస్తారు మన అవును. పెద్దవాళ్ళు ఎవరన్నా మేము ఇట్లా వెళ్ళొస్తున్నాము అని అన్నప్పుడు కదా. అవునమ్మా. కాబట్టి అట్లా మనం ఏదైనా ఒక ప్రయాణాలు పెట్టుకున్నప్పుడు, ముఖ్యమైన ప్రయాణాలు పెట్టుకున్నప్పుడు మనకు ఎటువంటి అపజయం లేకుండా క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలన్న ఉద్దేశంతో ఈ అపరాజిత వ్రతాన్ని
ఈ పూజని చేసుకుని మనం ఆ ప్రయాణాన్ని కొనసాగించడం చాలా మంచిది అని చెప్తుంది ఈ విషయం. అంటే ఈ దసరా రోజు నవమికి చేసుకుంటే ఏడాదంతా దాని ఫలితం ఉంటుందంటారమ్మా? లేదు, లేదు, లేదు. లేదా? ఓకే. ఓకే అమ్మా. చాలా మంచి ప్రశ్న అడిగారు. దసరా రోజు చేసుకునేది ఎందుకనంటే పండగలన్నిటిలో పాటు ఒక సందర్భాన్ని అనుసరించి చేసుకునేది ఇది. ఓకే అమ్మా. ఇందాక మనం ఒక వ్రతం గురించి చెప్పుకున్నట్టు ఇప్పుడు అపరాజిత వ్రతాన్ని దసరాల్లో విశేషంగా చేసుకునేది ఒక పూజ, ఓకే ఒక అమ్మా. నోము. హ్మ్. అట్లా కాదు కదా, మనం ప్రయాణం అనేది ఒక సందర్భంలో మనం పెట్టుకుంటాం కాబట్టి ఆ ప్రయాణ సందర్భంలో తప్పకుండా ఇది చేసుకుని అప్పుడు తీరవలసిందే. కూడా చేసుకోవచ్చు ఎళ్ళే ముందు. చేసుకోవాలి. ఓకే. ఓకే. దాని గురించి ఓకే అమ్మా. ఇది ఎందుకు, ఏమిటి, ఎవరు చేశారు, ఎలా ఇది ఉదాహరణ చెప్పండమ్మా అని అది కూడా. మనకి ఇతిహాసాల్లో కానీ మనకి ఎట్లా ఉంది, హ్మ్. చరిత్ర ఎలా ఉంది అన్నప్పుడు హ్మ్. రాముల వారు రావణాసురుడి మీదకి యుద్ధానికి వెళ్ళేటప్పుడు హ్మ్. దుర్గాదేవే అపరాజితాదేవి అంటే. ఆ! అవునమ్మా. దుర్గాదేవే. నవరాత్రులంటే ఆ, దుర్గామాతకి సంబంధించిన దుర్గాదేవి. రూపాలే. హ్మ్. అప్పుడు వెళ్ళినప్పుడు లంక మీదకి వెళ్తున్నారు స్వామి. హ్మ్. వెళ్ళినప్పుడు మనం విజయం పొంది రావాలి. రావణుడు కూడా తక్కువ వాడు కాదు, అవును. చాలా శివభక్తుడు, ధీరుడు, అత్యంత శివభక్తుడు బలం కదా. కలిగిన వాడు. కాబట్టి మనం జయాన్ని పొంది తిరిగి రావాలి అన్న ఉద్దేశంతో ఏం చేస్తే బాగుంటుందని అప్పుడు స్వామి ఆలోచించి రాములు వారు హ్మ్. అపరాజిత వ్రతాన్ని ఆచరించి ఓకే అమ్మా. ఆవిడ యొక్క ఆశీస్సులు తీసుకుని లంక మీదకి యుద్ధానికి వెళ్ళారు. ఓకే. ఓకే. ఆ ఓకే. సందర్భం ఒకటి ఉంది. తర్వాత మహాభారతం దగ్గరికి వచ్చేసరికి వీళ్ళు పాండవులు అజ్ఞాతవాసం చేయాల్సి వచ్చింది. హ్మ్. వాళ్ళ ఊరు పేరు కూడా ఏవో అన్నీ తెలియకుండా మార్చుకొని. ఉండవలసి వచ్చింది. హ్మ్. వచ్చినప్పుడు ఈ అజ్ఞాతవాసంలో మనం విజయం పొందాలి హ్మ్. అన్నప్పుడు విరాట్ రాజు దగ్గర కొలువులో వీళ్ళున్నప్పుడు ఆ యొక్క రాజ్యం పొలిమేరల్లో ఒక జమ్మి చెట్టు ఉంది. హ్మ్. ఆ జమ్మి చెట్టు దగ్గర ఈ ఆయుధాలన్నీ దాస్తూ వీళ్ళు ఏం చేశారంటే ముందు ఇట్లా కాదు, మనం ఒక అపరాజిత వ్రతాన్ని మనం చేసుకుని అప్పుడు మనం వెడితే కనుక మనం చేసే ఈ పని అనేది నెరవేరుతుంది, అఖండంగా ఉంటుంది. మన సంవత్సరంలో బయటపడిపోయాం అనుకోండి ఎవరైనా అవును. మళ్ళీ చేయాల్సి మళ్ళీ వస్తుందని కదా, 14 ఏళ్ళు. వాళ్ళ మళ్ళీ చేయాల్సి వస్తుందని కదా. కాబట్టి ఆ టైంలో కూడా వీళ్ళు ఈ అపరాజిత వ్రతాన్ని చేశారని మనకి ఓకే. పురాణాలు శాస్త్రాలు చెబుతున్నాయమ్మా. అంటే ఒక రకంగా ఏ ఆపదొచ్చినా కూడా అపరాజిత వ్రతం చేసుకుంటే గనక దాని నుంచి బయటపడతామన్నట్టుగా. పడతారు. తర్వాత ఇంకోటి ఏంటంటేనండి, మీరు మిలిటరీ వాళ్ళు, హ్మ్. మనకి సైన్యం మన దేశాన్ని కాపాడుతూ ఉన్నారు. అవునమ్మా. వాళ్ళు మిలిటరీ గుడారాల్లో ఉన్నా కూడా హ్మ్. ఏం చేయాలంటే ఏదన్నా ఒక యుద్ధ ప్రాతిపదిక వచ్చింది, వెళ్ళాల్సి వస్తోంది హ. అన్నప్పుడు వీళ్ళు ముందుగా ఈ వ్రతాన్ని గనక ఆచరించుకుని అంత విధి విధానంగా చేయకపోయినా కూడా అపరాజితాదేవి అని ఆవిడ మనసులో స్మరించుకుని ఆ యుద్ధానికి గనక వెడితే వాళ్ళు కూడా విజయం పొంది మన దేశానికి తిరిగి వస్తారు. ఇదైతే చాలా మందికి అట్లీస్ట్ ఫాలో అవ్వడానికి ఉంటుందమ్మా. చాలా ఎందుకంటే అమ్మా, చాలా. అందరూ అలా విధానం చేయలేకపోయినా మనసులో తలుచుకున్నా కూడా ఉండేదంటే ఇంకెప్పుడు తలుచుకుంటూనే ఉంటారు. అవునవునవును. కాబట్టి అట్లా వాళ్ళకు కూడా ఇది ఉపయోగపడుతుంది. హ్మ్. అనేక చోట ఏదన్నా ఇదివరకు రాజుల ప్రభుత్వాలు వాళ్ళు హ్మ్. రాజులు వెళ్ళినప్పుడు కూడా ఏదైనా ముఖ్య యుద్ధం వచ్చింది అన్నప్పుడు దుర్గాదేవి అంటే పార్వతీ అమ్మవారిని అపరాజితాదేవిగా, అంటే అపరాజితాది అంటే ఇక అప్పుడు వాడికి అపరాజితం అంటే ఇంకేం లేదు, జయమే. అంతే అమ్మా. అది కలుగుతుందన్న ఉద్దేశంతో ఈ వ్రతాన్ని చేసుకుని వెళ్ళటం జరుగుతోంది. కాబట్టి ఎవరైనా యాత్రలు చేయాలనుకున్నా ఇట్లా ఇందాక మనం చెప్పుకున్నట్టు సైన్యం మీదకి ఎవరైనా సైన్యంలో ఉన్న వాళ్ళు ఏదన్నా ప్రత్యేకమైన యుద్ధానికి మనం వెళ్ళాలనుకుంటున్నా, శత్రు సైన్యం మనకి అవన్నీ మనం జయం కూరాలంటే, యాత్ర పరిపక్వత రావాలంటే అది మనం ఇట్లాగే చెప్పుకున్నాం కదండి. హ్మ్. నేపాల్ దుర్ఘటన కానీ, మనకి కాశ్మీర్ దుర్ఘటన కానీ, ఇట్లాంటివన్నీ వాటిల్లో మనం అనుకోనట్టు మనం గురవుతూ ఉంటాం. అవునమ్మా. ప్రాణాలు కరెక్టే. కోల్పోయే పరిస్థితి కూడా మనకు ఉంటుంది అవునమ్మా. కరెక్ట్. కదా. కాబట్టి మళ్ళీ ఇట్లాంటివన్నీ మనం ఎదుర్కోకుండా ఉండటానికి ఇది చేసుకుని దానికి తగ్గట్టు తిథివార నక్షత్రాలు తారాబలం ఇవి కూడా చూసుకోవాలి. చూసుకుని ప్రయాణానికి అందుకే మనకి తారాబలం కూడా ఉంటుంది, క్షేమతార. మీరు ఏ టైంలో బయటకి ఎడితే మంచిది అదొకటి, రాహుకాలం యమగండాలు కూడా ఇవి కూడా అవునమ్మా. ఉన్నాయి కదా కరెక్టే. మన కరెక్టే. నిత్యం అన్ని దైనందిన జీవితంలో చూసుకునేవి. కరెక్టే అమ్మా. అన్నీ చూసుకుని మనం ప్రయత్నం చేసి వెళ్ళినా కూడా ప్రారంభ కర్మ కొంత అది మనం అవునమ్మా. చేయలేం. కరెక్టే కాబట్టి అమ్మా. వీటన్నిటిని మనం దైవ సంకల్పం ఉంటే గనక అవునవును, వీటన్నిటిని మనం తప్పించుకోగలిగే శక్తి కలగాలి అని అంటే మనకు అపరాజిత వ్రతాన్ని తప్పకుండా ఈ దసరాల్లో ఒకసారి ఆచరించుకుని
మళ్ళీ చెప్తున్నాను. మీరు ఎప్పుడైతే ప్రయాణం పెట్టుకున్నారో అప్పుడు ఈ వ్రతాన్ని చేసుకుని పూజ చేసుకుని వెళ్ళటం చాలా మంచి పద్ధతి. ఎందుకండి ఇప్పుడు మనం తిరుమల వెళ్ళాలన్నా కూడా హ్మ్. ముందు వెంకటేశ్వర స్వామికి దీపారాధన చేసుకుని ఇంట్లో వెంకటేశ్వర స్వామి పూజ చేసుకుని బయటికెళ్తాం. అవునమ్మా. కొన్ని ఇళ్లల్లో ఇది ఉంది. ఓకే. ఓకే. వెంకటేశ్వర స్వామి దీపారాధన చేయిందే పూజ చేయిందే తిరుమల వెళ్ళం. అవునమ్మా. మామూలుగా అయితే పూజ చేసుకున్న తర్వాతే ఏ ప్రయాణాన్నైనా మొదలు పెడతారు. ఆ! మరి అది. కానీ కాబట్టి అట్లాంటిదే ఇది కూడా. ఓకే అమ్మా. కాబట్టి ఓకే. ఇది అందరూ తప్పకుండా ఆచరించుకుని సద్వినియోగపరుచుకోవాలని కోరుకుంటున్నాను. ఓకే అమ్మా.